ఓం డాక్టర్ వెంకటాచాగంటి గారికి, అలాగే శాస్త్రి మునగాల గారికి, వేదాస్ ఆర్గనైజేషన్కి నా నమస్కారాలు. సార్, నా పేరు శివసాయి సార్. ఈరోజు నా ప్రశ్నలు వచ్చేసి మన ఇతిహాసాల మీద అడగదలుచుకున్నాను. సో మన ఇతిహాసాలైన మహాభారతంలో నాకు కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. సో మహాభారతంలో మనకు కర్ణుడు అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ నిజంగా ఉందా, లేకపోతే అదొక కల్పిత పాత్రనా? ఎందుకనగా కర్ణుడిని కుంతీదేవి పుత్రుడుగా చెప్పారు. కాకపోతే మీరు ఇదివరకు ఒక వీడియోలో కుంతీదేవికి పాండవులు ఎలా పుట్టారు, అది నియోగం ద్వారా జరిగిందని ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇక్కడ మనకు ఒక మంత్రము, వశీకరణ మంత్రం ఉంది, ఆ దేవతలు వచ్చి ఇచ్చారు అన్నది సమస్య తీరిపోయింది కాబట్టి. సో మరి కర్ణుల వారు ఎవరి పుత్రుడు? ఆయన కౌంతేయుడా లేకపోతే నిజంగానే రాజేయుడా? మరి ఆయన తండ్రి గారు ఎవరు? దయచేసి చెప్పగలరు. ఇక నా రెండవ ప్రశ్న వచ్చి కవచ కుండలాల గురించి. సో కర్ణుల వారికి కవచ కుండలాలు పుట్టుకతోనే సహజంగా వచ్చాయంటారు కదా. సో తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారికి అది సాధ్యం కాదు కాబట్టి ఇంతకీ కవచ కుండలాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అసలు ఉందా లేదా కవచ కుండలాలు అనేది? ఇక నా మూడవ ప్రశ్న వచ్చేసి భీష్మ పితామహుల వారి గురించి. భీష్మ పితామహుల వారు దాదాపు 18 రోజులు జరిగిన యుద్ధంలో ఆయన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు కూడా అంపశయ మీద పడుకున్నారు కదా. సో అన్ని రోజులు ఆయన ఆ అంపశయం ఎలా పడుకోగలిగారు? అంత రక్తం పోతున్నా అసలు తిండి నిద్రలు దప్పికలతోని ఎట్లా ఉండగలిగారు? అయితే ఆయనకు ఇచ్ఛామృత్యు వరము ఉంది అంటారు, అది ఎంతవరకు నిజమో మీరే చెప్పగలరు. సో అది ఎలా ఆయనకు సాధ్యమైంది చెప్పాలి. నా పేరు శివసాయి గారు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు శివసాయి గారి ప్రశ్న విన్నారు కదండి. కుంతి కర్ణుని కన్నది, మరి కర్ణుడి తండ్రి ఎవరు, అసలు అది కర్ణుడి యొక్క పాత్ర నిజమా అబద్ధమా, ఇలాంటి ప్రశ్నలు ఆయనకు వచ్చినాయి. సో మనం మహాభారతంలోకి వెళ్తే శివసాయి గారు మనకి తెలిసేది ఏంటంటే కుంతి భోజుని కుమార్తె, పెంచుకున్న కుమార్తె. ఆమె యాక్చువల్గా వసుదేవుడు, ఎవరు కృష్ణుడు తండ్రి చెల్లెలు అన్నమాట. సో ఆమెని కుంతి భోజుడు పెంచుకుంటాడు. ఆమెకి ఏం చేస్తాడంటే వచ్చే మునివరులకి, ఋషులకి, మామూలు జనాలకి ఎవరికైతే ఆకలి మీద వస్తారో వాళ్ళకి కావాల్సిన భోజనం వండి పెట్టు, చేసి పెట్టు, లేకపోతే వడ్డించి పెట్టు అని ఏదో చెప్పి వెళ్తాడు. దానికి ఆమె ఖచ్చితంగా పాటిస్తూ ఉంటుంది, అతిథి సేవ చేస్తూ ఉంటుంది. ఒకరోజు దూర్వాస మహాముని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే నాకు కావాల్సిన భోజనం అది కావాలంటాడు. ఆమె చేసి పెడుతుంది, ఆయన తింటాడు చక్కగా. తిని ఆమెకి ఆపద్ధర్మంలో నువ్వు కోరినటువంటి కొడుకుల్ని కనడానికి ఒక మంత్రం ఇస్తానని చెప్పి ఇచ్చేసి ప్రసాదించి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఇందులో ఆపద్ధర్మము మొదటిది, రెండోది నువ్వు కోరినటువంటి కొడుకు, ఇలా రెండుగా ఇస్తాడు. ఆపద్ధర్మంలో వాడాలని చెప్పి నువ్వు కోరినటువంటి కొడుకు, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఇచ్చి వెళ్తాడు. అయితే ఈవిడేం చేస్తుందంటే అసలు ఈ ముని ఇచ్చింది టెస్ట్ చేద్దాం ఒకసారి అని చేసి గంగ ఒడ్డుకి వెళ్ళి సూర్యుని చూసి ప్రార్థన చేసి మంత్రాన్ని చెప్పిస్తే సూర్యభగవానుడు టక్కన వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే మరి ఏమిటి పరిస్థితి అంటే, ఇట్లా ముని వరం ఇచ్చాడు కాబట్టి నీ కొడుకు నేను ఇవ్వాల్సిందే అంటే, నేను కన్యగా ఉండి గర్భం ధారిస్తే మరి అందరూ నవ్వుతారు కదా, అది కదా ఇది కదా అంటే, అలా ఏం లేదమ్మా, నీకు సజ్జోగర్భం ఇస్తానని చెప్తాడు. అంటే సజ్జోగర్భం అంటే అప్పటికప్పుడు గర్భం అన్నమాట. అంటే కొడుకుని కనేస్తుంది అన్నమాట అప్పటికప్పుడు. ఇంకా ఆమె కన్యత్వానికి ఏం ప్రాబ్లం రాదు. అంటే కొడుకుని ఎలా ప్రసాదిస్తాడు, ఎలా ఆమె చేతి కొడుకు వస్తాడు, ఆమె ఎలా గర్భం దాలుస్తుంది, ఇదంతా సృష్టికి వ్యతిరేకమా విరుద్ధమా కరెక్టేనా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అన్నమాట ఇప్పుడు. అయితే ఇందులో చాలామందికి ఒక సమస్య వస్తుంది. నిజమే కదా, సూర్యుడు ఏమిటి, రావటం ఏంటి, ఇవ్వటం ఏంటి, ఇది మరి దూర్వాస మహామునికి ఆయన మహాముని, జ్ఞాని,
అయిన వాడు ఒక వరము అంటే ఒకటి ప్రసాదించి వెళ్ళాడు. వరం కూడా కాదు, ప్రసాదం ఇచ్చాడు. ఎలా ఇస్తాడైనా ఈ కన్యకి ఎలా ఇస్తాడు? ఈ కన్య యొక్క సేవకి మెచ్చి, అమ్మా నీకు ఆపద్ధర్మము అంటే ఏమిటంటే, ఎప్పుడైతే నీకు కొడుకులు కలగరో నీ భర్త ద్వారా, అప్పుడు ఈ మంత్రం ద్వారా నువ్వు కోరిన కొడుకుల్ని కనొచ్చు అని చెప్తాడు అన్నమాట. సరే, ఇది మొదటి అంశం. ఇప్పుడు ఈ అంశం మీద ఇంకాస్త మనం డీటెయిల్గా వెళ్తే, మరి దూర్వాస మహాముని వ్యాస మహాముని కంటే గొప్పవాడా? ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వ్యాస మహాముని ధృతరాష్ట్రుడికి పాండురాజుకి నియోగించబడిన తండ్రి. నియోగం ద్వారా వాళ్ళ తల్లులకి, అంటే ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క తల్లులకి అతను గర్భాధానం చేశాడు వ్యాస మహాముని. మరి ఆ మంత్రం దూర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని వ్యాసమునికి తెలియదా? ఆయనకి రాదా ఆ మంత్రము? అది ఇవ్వలేడా అన్న ప్రశ్న మనకు ఉదయిస్తుంది సహజంగానే. అంటే మీ అందరికీ ఉదయించకపోయినా నాలాంటి వాడికి అవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది మనం స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి. శాస్త్రంగా తెలుసుకోవాలి అన్నప్పుడు దాన్ని ఈ విధంగా మనము తార్కిక దృష్టితో చూడాలి. తర్కం లేకుండా మనం చేయలేము. సో కొంతమంది మేము తర్కం చేస్తూ ఉంటారు. తర్కం అంటే ఇది. సో తర్కం అంటే ఒకప్పుడు కుదిరింది ఇంకో అప్పుడు ఎందుకు కుదరదు అన్నది తర్కించుకోవాలన్నమాట. వ్యాసమునికి దూర్వాస మహాముని ఉన్నంత జ్ఞానం లేదా? అలా ప్రసాదించచ్చుగా. అంబికకి అంబాలికకి వీళ్ళకి ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? తనే ఎందుకు స్వయంగా పూనుకున్నాడు ఆ పనిలో? దానిలో దాసి కూడా పడుకుంటే దాసీతో కూడా నియోగింపబడి దాసీపుత్రుడు విదురుడు పుట్టాడు. మరి ఈ విధంగా ఆయనకి ఆమె దాసి అని తెలియదా? వ్యాస మహర్షి కనుక్కోలేకపోయాడా? లేదా తెలిసి చేశాడా? ఇవి మనం ప్రశ్నలు ఉదయిస్తాయి అన్నమాట. వ్యాస మహామునిని తప్పు పట్టలేం కదండి, ఆయన చేసిన సరియైన పనే కదండి. లేదండి, తల్లి సత్యవతి అడిగింది, తల్లి మాట జవదాటకూడదు కాబట్టి ఆయన అలా చేశాడు. అవునండి, జవదాటకుండా కూడా దూర్వాస మహాముని ఇచ్చిన మంత్రంతో చేయొచ్చు కదా. అలా అయితే ఎట్లా అండి? ఒకే వంశంలో ఉండాలి కదా, అదే గోత్రం ఉండాలి కదా, అలా అయితేనే కరెక్ట్ కదా. మరి అప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు పాండుపుత్రులు అవుతారా లేకపోతే వేరే వాళ్ళ పుత్రులు అవుతారా? సమస్య వస్తుంది. వాళ్ళని పాండుపుత్రులే అవుతారు. ఎందుకంటే ఆ విధంగానే రాజ్యం కోసం ముందుకు వస్తారు కదా ధృతరాష్ట్రుడి దగ్గరికి. మా తండ్రి రాజ్యం మాకు రావాలని కదా వాళ్ళు కోరేది. వాళ్ళకి ఆ యొక్క రాజ్యంలో విద్య అది అందించారు కదా. ఎందుకు? పాండుకుమారులను అందించారు కదా. కాబట్టి పాండురాజు కుమారులే అవుతారు వాళ్ళు. సో కాబట్టి వ్యాసముని కూడా అలానే ఒక మంత్రం జపించి వీళ్ళకి పిల్లల్ని ప్రయోగం చేయొచ్చు కదా. తనే ఎందుకు పూనుకున్నాడు? అది కూడా దాసీతో కూడా ఎందుకు పూనుకున్నాడు? ఈ సమస్యలు వస్తాయండి. వీటిని మీరు ఆలోచింతురుగాక. ఇలా ఆలోచించినప్పుడు, మీరు తర్కించుకున్నప్పుడు మీకు సమస్య నివారణ అవుతుందన్నమాట. ఇప్పుడు కుంతీదేవికి నిజంగానే సూర్యుడు వేల కొద్ది ఆటం బాంబులు పేలుతున్నటువంటి ఒక గ్రహం ఇలా వచ్చిందా? రాలేదు కదా. మళ్ళీ గ్రహం అంటున్నారు, అది గ్రహం కాదు కదంటే మన భాషలో అది గ్రహమే నాయన, ప్లానెట్ కాదు అది. గ్రహము వేరు, ప్లానెట్ వేరు. ఓకే, ప్లానెట్లకి గ్రహము అన్న వాటికి ప్లానెట్లని పేరు వచ్చిందేమో కానీ ప్లానెట్లు గ్రహం అని రాలేదు. సో గ్రహం అంటే గ్రహిస్తూ పోయేదని ఇదివరకే చెప్పాను మీకు. కాబట్టి ఇక్కడ సూర్యుడు అనేవాడు వచ్చాడా? లేదండి, ఆయన మొత్తం కాంతి అంతా తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు. మరి అక్కడెవరు ఉన్నారు? అక్కడ ఆయనే ఉన్నాడండి. ఆయన అంశ ఇక్కడికి వచ్చిందండి. అంటే ఆయనలో ఒక భాగం ఇక్కడికి వచ్చింది. ఎంత భాగం వచ్చింది మనం చెప్పాలండి, ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఎంత భాగం వచ్చింది? కొంత వచ్చిందండి, మానవుడికి సరిపోయేంత భాగం వచ్చిందండి. బాగుంది. మానవుడికి సరిపోయేంత భాగము ఎంత అంటే సూర్యుడిలో ఎన్నో వంతు మానవుడి యొక్క భాగం చెప్పాలి. లేదండి, దేవతా భాగం వచ్చిందండి. సో దేవుడు
ఆ దేవత మన కుంతితో సంభోగించిందా సంభోగించలేదా ప్రశ్న. లేదండి సద్యోగర్భం అని మీరే చెప్పారు కదా అంటే వెరీ గుడ్. సద్యోగర్భము అంటే ఏంటి? ఆమెకు సంభోగం లేకుండానే కొడుకు పుట్టేశాడు. సద్యోజాత అంటే శివుడికి సత్యోజాత అప్పటికప్పుడు పుట్టడం అన్నమాట. సో అప్పటికప్పుడు పుట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా పుట్టించడం వ్యాసుల వారికి రాదా? మరి వ్యాసుల వారు కూడా చాలా జ్ఞాని, ఆయన్ని మించిన ఋషి లేడు అని కదా గొడవ. ఇప్పుడు ఆయన విష్ణుమూర్తి అంశ కదా. అలాంటప్పుడు ఆయనకు ఆ జ్ఞానం లేదా? దూర్వాస మహామునికి ఉన్నంత జ్ఞానం ఆయనకి లేదా? ఏ దూర్వాస మహాముని? కృష్ణుడితో పరాభవం చెందినవాడు. ఏది? అరణ్యవాసంలో పాండవులను టెస్ట్ చేయడానికి వచ్చి పరాభవం చెంది పారిపోయినవాడు అని చెప్పబడే దూర్వాస మహామునికి ఉన్నంత జ్ఞానం కూడా వేదవ్యాసుడికి లేదా? ఇది ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలకి జవాబు మనం చెప్పుకోవాలండి. లేకపోతే ఇవన్నీ కూడా స్టోరీస్ అయిపోతాయి. భారతం అంటే ఉత్తి స్టోరీస్ అవుతాయి, నిజాలు కావు, ఇతిహాసం కాదు. కానీ భారతం నిజంగా జరిగింది. దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు అంటే మళ్ళీ తిరుగులేని ఆధారాలు. తాళపత్ర గ్రంథాలు ఏవైతే 2000 సంవత్సరాల క్రితం రచించబడిన తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రాయబడిన దానిలో మహాభారతం జరిగి ఇంతకాలమైందని రాయబడిన దగ్గర ఆ తాళపత్ర గ్రంథాలు. కాబట్టి మనకి ఇది మన సెన్సెస్లో మనం తెచ్చుకోవాలి. ఏంటంటే మహాభారతం జరిగింది, కానీ జరిగిన దానిలో ఏది వాస్తవము ఏది అవాస్తవము అన్నది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా ఒక ఆయన పుట్టపర్తి సాయిబాబా అని ఆయన చనిపోయాడు కొన్నేళ్ళ క్రితం. చనిపోతే ఆయన చనిపోక ముందర 3 రోజులు ఆయన చచ్చిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత చెప్పారు. ఎందుకంటే ఆయన ఆస్తులు అన్నింటినీ వాళ్ళు ఏదో చేసేసారని చెప్పి ఆ ట్రస్టీస్ ఏవో చేశారని ఒక పుకారు లేచింది. అసలు ఆయన ఎప్పుడు చనిపోయాడు? ముందరే చనిపోయాడా? తర్వాత చనిపోయాడా? పుట్టపర్తి సాయిబాబా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? పుట్టపర్తి సాయిబాబా ఆయన ఒక అవతార పురుషుడని చాలామంది నమ్మకం. సో ఇలాంటివి కొన్ని కథలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని కొంతమంది రచించేస్తారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది ఇంకో రకంగా మారిపోతుంటుంది. సో ఇప్పుడు మహాభారతం కూడా అలా మారిందా అంటే, ఇప్పుడు తిక్కన్న సోమయాజుల వారు, నన్నయ్య వారు, ఎర్రాప్రగడ వీళ్ళ ముగ్గురు కవిత్రయం అంటారు. వీళ్ళు రచించిన మహాభారతంలో ఇది ఉందా? ఉందండి, ఇలానే ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఎలా అయితే చెప్పానో ఆ సూర్యుడిని వేడుకోవటం రావటం ఉంది. మరి ఉందంటే అది నిజమే కదండి అంటే అది సమస్య. అప్పటికీ ఎన్ని కల్పితాలు జరిగినాయో మనకు తెలియదు. ఎందుకంటే ఈ తర్కం మీకు కలగాలి ఖచ్చితంగా. కథ సమ్ స్టోరీ ఇస్ దేర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీర్యము అండము కలవకుండా మనకి జన్మ రాదండి. లేదు, మానవ జన్మ అట్లీస్ట్ సహజంగా మాట్లాడేది. సో వీర్యము అండము 2 కలవాల్సిందే. సో వీర్యము ఒక మనిషి ద్వారా వచ్చేదే. మనము అండంతో కలిస్తే పుత్రుడు కలుగుతాడు. ఇప్పుడు ఇది సహజంగా ఒక వ్యక్తి ద్వారా పుట్టాడని తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి పేరు ఆదిత్యుడు అయి ఉండొచ్చు. ఆ ఆదిత్యుడు చాలా వెలిగిపోతూ సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉన్న ఋషి కుమారుడై ఉండొచ్చు, ముని కుమారుడై ఉండొచ్చు, లేక రాకుమారుడై ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు అక్కడ. సో కుంతి కలిసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు, గర్భం దాల్చింది, ఏదో మనం చెప్పుకోవచ్చు. కానీ సద్యోజాత అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే అప్పటికప్పుడు కొడుకు కలగటం. సో అది ఎలా జరిగింది అంటే మనకి తెలియదు. బహుశా ఎవరన్నా ఆమె చేతిలో పెట్టేశారేమో, తెచ్చి అమ్మా నువ్వు రాకుమార్తె కదా, నువ్వు పెంచుకో, నువ్వు నా దగ్గర ఇంకా శక్తి లేదని చేతిలో పెట్టి వెళ్ళిపోయారేమో. ఆమె కూడా ఆలోచించి అయ్యో నేనెట్లా పెంచుకుంటాను, నేను కన్యను కదా అనుకొని అతన్ని ఒక డబ్బాలో పెట్టెలో పెట్టి పంపించేసిందేమో. ఇవన్నీ మనకి నిజాలు తెలియవు. కానీ రాసిన భారతంలో అయితే, తెలుగులో రాసిన దానిలో కూడా ఇదే విధంగా ఉంది. కాబట్టి సద్యోజాత పాసిబిలిటీస్ ఏమిటి? అప్పటికప్పుడు కుమారుడు కలగటము, అది కూడా సహజ కవచ కుండలాలతో. సహజ కవచ కుండలాలు అని రాస్తుంది తెలుగులో కూడా చక్కగా, సంస్కృతంలో కూడా అదే రాస్తుంది. కానీ అది బంగారంతో అని చెప్పలేదు. కాబట్టి కవచము అంటే ఏమిటి మీకు తెలియంది ఏముంది? కవచం ధరించేది చెస్ట్కి. సో ఇక్కడ ఎక్స్ట్రా మాస్తో ఉండి పుట్టి ఉండొచ్చు, సహజంగా కవచంలాగా ఉండొచ్చు, అది ఉండొచ్చు. కుండలాలు, చెవులు సాగి అక్కడ కన్నంలాగా వేలాడుతూ ఉండుండొచ్చు, కుండలాల్లాగా ఉండుండొచ్చు.
సహజ కుండలాలు అయి ఉండొచ్చు, అంతే. అంతేకాని అదేదో విపరీతంగా ఉంది, అతనికి బంగారంతో పుట్టేశాడు, ఇలా రాయలేదుగా భారతంలో. రాయలేదు, సహజ కవచ కుండలాలతో పుట్టాడు అని రాస్తుంది. కాబట్టి అది బంగారంతో అని రాయలేదు, మెటల్స్తో అని రాయలేదు. రాయనప్పుడు మనం ఊహించుకోకూడదు, ఎవరన్నా ఊహించి చెప్తే మనం నమ్మకూడదు. సో ఇది విశేషం అన్నమాట. సో దీనికి మనం తర్కించవలసిందే. కుంతీదేవికి ఇప్పుడున్న సూర్యుడు ఏదైతే ఆదిత్యుడు ఉన్నాడో అతని నుంచి కలిగిన గర్భం కాదండి, అది తప్పు మాట. కాకపోతే అలాంటి ఏమంటారు యువకుడు ఎవరో కలిసి ఉండొచ్చామని. సో తద్వారా కాబట్టి సద్యోగర్భం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది సాధ్యమా? అప్పటికప్పుడు గర్భం సాధ్యమా? అలా అనుకోగానే గర్భం చేతిలో పిల్లవాడు వచ్చేయడం సాధ్యమా? ఇది మనం ఆలోచించాలన్నమాట. సో ఎంత సైన్స్ డెవలప్ అయినా అది సాధ్యమా అని మనం ఆలోచించాలి. సాధ్యమేనండి, ట్రక్మన్ అవుతుందండి, ఛాన్స్ ఉందండి, మన ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా పుట్టంగానే పిల్లవాడికి బ్రెయిన్ ఎట్లా ఉండాలంటే అసలు బ్రహ్మాండంగా ఆలోచించే శక్తి రావాలని జెనెటికల్ మార్పు ఏవో చేస్తాం అది ఇది అని సైంటిస్టులు ఇప్పుడు అంటున్నారు. సాధ్యమేమో, అప్పుడు అలాంటప్పుడు సూర్యుడి నుంచి కూడా తీసుకొని సాధ్యమేమో అంటే వీర్యం అయితే కావాలండి. కాబట్టి సూర్యుడి నుంచి వీర్యం వస్తే కనుక బహుశా సాధ్యమేమో, ఇది మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే వ్యాస మహర్షి గురించి ఆలోచించాలి. ఆయన జ్ఞాని, ఆయన మహర్షి, ఆయనకు ఉన్నంత జ్ఞానం ఆ రోజుల్లో ఏ ఋషికి లేదని చెప్పబడుతుంది. అలాంటి ఋషి మరి నియోగమే ఎందుకు చేశాడు? ఆలోచింతురుగాక. ఓకే. రెండోది, ఇప్పుడు ఈ కవచకుండలాల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు భీష్ముడి విషయం వచ్చింది. ఇది భీష్ముడి విషయం చాలా ఇంపార్టెంట్ అండి. భీష్ముడు యుద్ధంలో 10వ రోజున ఇప్పుడు ఆయన పడిపోతాడు. ఆయనకి అంపశయ్య మీద అలా పడుకోబెట్టేస్తారు. ఆయనకి దాహం ఏదా, ఇది వేయదా, అది వేయదా అంటే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆయన పైగా 8 రోజులే కాదండి, యుద్ధం జరిగింది దాదాపు నవంబర్ మంత్లో జరిగిందండి. ఎప్పుడైతే సూర్యచంద్రగ్రహణాలు చాలా తక్కువ నిడివిలో, అంటే 13 రోజుల నిడివిలో వచ్చింది సూర్యచంద్రగ్రహణం వస్తూ ఉంటాయి. మొన్న కూడా ఒకసారి వచ్చింది, ఒక 2016లోనే ఇప్పుడు వచ్చినట్టు నా జ్ఞాపకం. 13 రోజులు నిడివి ఉంటుందన్నమాట. సో ఆ నిడివిలో సూర్యచంద్రగ్రహణాలు వస్తాయన్నమాట. సో అది చాలా తక్కువ టైంలో, అంటే రెండింటికి మధ్యలో చాలా తక్కువ టైం ఉంది, అక్కడ సూర్యచంద్రగ్రహణాలు 2 వచ్చినాయి అన్నమాట. సో అదే సూర్యగ్రహణము చంద్రగ్రహణం జరిగినప్పుడే మహాభారత యుద్ధం కూడా జరిగిందన్నమాట. సో ఇది మనకి తెలుసు. సో అయితే ఇప్పుడు ఆ జరిగిన తర్వాత ఎప్పుడు ఇండియాలో ఎప్పుడైనా సరే యుద్ధాలు జరిగేది ఎప్పుడంటే ఆ టైంలోనే. మీరు రాముడు కూడా రావణాసుడితో యుద్ధంకి వెళ్ళినది అదే టైంలో. సో ఈ రెండు మనకి తెలుసు కాబట్టి, సో ఆ కాలంలో అయితే కనుక వర్షాలు ఉండవు. సో వర్షాలు ఉండవు, ఒకటిను ఎండ తక్కువగా ఉంటుంది. ఎండ సమయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం తక్కువ సమయం ఉంటుంది కాబట్టి యుద్ధానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఎప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మాత్రమే యుద్ధాలు చేసేవాళ్ళు. సో దేర్ఫోర్ రాక్షస యుద్ధము సూర్యాస్తమయం తర్వాత చేసేవాళ్ళు వాళ్ళు. సో అందుకని మనకి ఆర్యులందరూ కూడా అదే టైంలో యుద్ధం చేసేవాళ్ళు, అది ధర్మంగా చేసేవాళ్ళు అనమాట. అందుకని మనం అనుకోవాల్సింది ఏంటంటే భీష్ముడు ఆ టైంలో యుద్ధం జరిగితే అప్పుడు పడిపోతే ఆయన భీష్మ ఏకాదశి ఇప్పుడు జనవరి తర్వాత వచ్చేది, ఆ ఏకాదశి నాడు తనువు దాలించాడు. అంటే ఏమిటి, అన్ని రోజులు ఆయన బతికే ఉన్నాడు అని అర్థం అనమాట. దానికి భీష్మ ఏకాదశి అని పేరు అనమాట. సో ఇప్పుడు భీష్ముడు అంతకాలం ఎలా ఉండగలిగారు, అంత రక్తం ఓడుతున్నాగానే ఎలా ఉండగలిగారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. దీని మీద కూడా మీరు ప్రయోగాలు చెయ్యండి. బ్రహ్మచర్యంతో సాధ్యమండి ఇది. ఎస్, బ్రహ్మచర్యం వహించిన వాళ్ళు, నిష్టగా బ్రహ్మచర్యం వహించిన వాళ్ళకి ప్లస్ ప్రాణాయామ ఆసన నియమాలతో పాటు ధ్యాన సమాధిలో ఉండే వాళ్ళకి ఇది విపరీతంగా సాధ్యం అన్నమాట. యోగులే వాళ్ళు. భీష్ముడు కూడా ఒక యోగి, ఆయన అసలు అద్భుతమైన యోగి అన్నమాట. సో అందుకని భీష్ముల వారికి ఆ శక్తి ఉందండి. ఇచ్ఛామరణము అని ఆయనకి చెప్పారు. అది ఎంతవరకు నిజం? ఎస్, ఆయన బతికింది 175 సంవత్సరాల పైన బతికేశాడు. లెక్కేసుకొని చూసుకోండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఎలా అంటే శంతన మహారాజుకు పుట్టాడు, తర్వాత 25 ఏళ్ళు అయిన తర్వాత అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గంగ తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్తుంది. కొన్ని సంవత్సరాలు అంటే 10-20 సంవత్సరాలు గడిచే లోపల 10 సంవత్సరాలేమో గడిచినట్టున్నాయి. ఆ తర్వాత ఆ సత్యవతిని ఆయన కలుస్తాడు శంతన మహారాజు, ఆమెను వివాహం ఆడతాడు, అంటే అప్పటికే 35. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి
ఇద్దరు కొడుకులో ముగ్గురు కొడుకులో పుడతారు, వాళ్ళు ముగ్గురు అనుకుంటా, ముగ్గురు అయితే వాళ్ళు ముగ్గురు ఇద్దరే పుడతారు, ఇద్దరు పుడతారు, వాళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు 25 సంవత్సరాలు ఏదో బతుకుతారు. అంటే ఇక్కడికి 35, 25 కలిపి 60 ఎక్కడికి అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఎవరో ఇద్దరిని పెళ్లి చేసుకుని, అదే భీష్ముడు తీసుకొచ్చిన అమ్మాయిలు ఇద్దరిని పెళ్లి చేసుకొని వాళ్ళు అలా ఉండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళు యుద్ధంలో చనిపోతారు, ఒకళ్ళు జబ్బు వచ్చి చనిపోతారు పిల్లలు లేకుండానే. సో అదొక 10 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి నియోగం జరిగి తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజు ధృతరాష్ట్రుడు పాండురాజు పుడతారు. వాళ్ళకి మళ్ళీ ఒక 25-35 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు అప్పటికే దాటిపోయినాయి భీష్ముడికి. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగడం పెద్ద అవటము, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరిగి పెద్దడు అవ్వటము, ఆ తర్వాత యుద్ధం జరగటం, అంటే 175 సంవత్సరాలు దాదాపుగా ఆయన కాలం అని చెప్పచ్చు అనమాట. అలా బతికేశాడు ఆయన. అది కూడా కంటి చూపు బ్రహ్మాండంగా ఉంది. కళ్ళద్దాలేవుగా, కళ్ళద్దాలు లేకుండా బాణాలు వదిలేస్తున్నాడు, ఎక్కడున్నాడు ఏ మనిషి ఎక్కడున్నాడో చెప్పేస్తున్నాడు. బాణం కొట్టాలి అంటే కరెక్ట్గా టార్గెట్ కొట్టాలంటే కంటికి గురి ఉండాలి కదండి, ఎవరిని కొడుతున్నామో తెలవాలి కదండి, లేదా అన్యాయంగా యుద్ధం చేస్తున్నట్లు లెక్క అవుతుంది అనమాట. సో అలా భీష్ముడు అలా శక్తియుక్తుడిగా పెరిగాడు. సో అలాంటి భీష్ముడు పడిపోతే ఆయనకి దాహం వేస్తే నీళ్లు కూడా అందిస్తాడు అర్జునుడు. అవన్నీ జరిగినాయి కాబట్టి పాసిబిలిటీ ఉందండి, ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. అయితే మీకు ఒక సమస్య వస్తుంది, ఆ పాసిబిలిటీ ఎలా ఉందండి అంటే మనకి ఒక మంత్రం ఉంది వేదంలో, త్రాయుషం జమదగ్నే త్రాయుషిదం కశ్యపస్య అని ఒక మంత్రం ఉంది. అంటే 300 సంవత్సరాలు పైగా, అంటే 300 నుంచి 400 సంవత్సరాల దాకా నా కశ్యప నామక ప్రాణాలు నిలుచుగాక, నా ఇంద్రియాలు నిలుచుగాక అని ఈ మంత్రం చెప్తుందన్నమాట. కాబట్టి 300 సంవత్సరాల పైగా ఈజీగా మనిషి బతకచ్చు, 400 సంవత్సరాల దాకా మనిషి బతకచ్చు అని చెప్పబడుతుంది. అంటే 360 సంవత్సరాలు కనుక ఒక మనిషి బతికితే అతన్ని దేవత కింద కన్సిడర్ చేస్తారు. అలానే స్కాలర్స్ని కూడా దేవతలు అంటారు, ఎందుకంటే అంత జ్ఞానం సంపాదించేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యము, భీష్ముల వారికి సాధ్యమైంది. సో భీష్ముల వారు ఆ శక్తిని కూడగట్టుకున్నారు కాబట్టి ఆయన నిలవగలిగారు. సో అలా మనం కూడా యవ్వనంలో ఉన్నప్పటి నుంచి బ్రహ్మచర్యం పాటించి ఈ అష్టాంగ యోగ సాధనలు చేసుకుంటూ వెళ్తే కనుక మనకి శక్తి వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. ట్రై చేసి చూడండి, ఎవరన్నా చేస్తే తప్పకుండా వస్తుంది. యవ్వనంలో ఉన్న వాళ్ళు ట్రై చేయాలి, ఎందుకంటే అప్పటికి వాళ్ళకి బ్రహ్మచర్యంలో ఉండాలి. అలాంటి వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటూ సాధన చేయాలి. సాధన చేసి అంటే ఊరికే కూర్చోవడం కాదు, బాడీని పెంచాలి, అదే సమయంలో ఆసనాలు వేయాలి, అదే సమయంలో పరమాత్మను ప్రార్థించి శక్తిని కోరుకోవాలి. ఇవన్నీ కూడా వీర్యాన్ని ఓజస్సు కింద మార్చాలి. ఇది చేతనైతే కనుక తప్పకుండా సాధ్యం అండి. భీష్ముల వారికి అది సాధ్యపడింది.